హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక అమ్మాయి నీతో ఫిజికల్ అవ్వడానికి ఈ విధంగా ప్రయత్నిస్తుంటుంది. ఆ అమ్మాయి మీతో ఫిజికల్ అవ్వడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అమ్మాయి మీతో ఫిజికల్ అవ్వడానికి ఆమె ముందుగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అది పగలు కాకుండా నైట్ టైంలో ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కొంతమంది స్త్రీలైతే మిడ్ నైట్లో కాల్ చేసి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగా పగలు కాకుండా కేవలం నైట్లో మరియు మిడ్ నైట్లో కాల్ చేసి మీతో చనువుగా మాట్లాడి ఆమె భావాలను మీకు వ్యక్తపరుస్తుంటే ఆమె ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవచ్చు. మిడ్ నైట్లో కాల్ చేసి మీతో మాట్లాడేటప్పుడు చాలా స్లోగా మూలుగుతూ మాట్లాడుతుందంటే ఆమె ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి రెడీగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు ఆ టైంలో మెసేజ్లు పెట్టడం, చిన్న చిన్న వీడియోలు పంపించడం చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు చాలా రొమాంటిక్గా ఫిజికల్ రిలేషన్షిప్ని బలపరిచే విధంగా ఉంటే అలాంటి వీడియోలను మీకు పంపించి ఆమె మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలా చేస్తుందంటే ఖచ్చితంగా ఆమె ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని కలిసినప్పుడు మీ భుజాలకు ఆమె భుజాలను రాస్తూ నడుస్తుంది అంటే ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. మీకు ఆమెకు అంత చనువు లేకపోయినా ఇలా ప్రవర్తిస్తుందంటే ఖచ్చితంగా దాని గురించే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలని ఎక్కువగా ట్రై చేస్తుందంటే ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి ఆశపడుతుందని అర్థం. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీతో చనువుగా ఉండి క్లోజ్గా ఉండి మిమ్మల్ని ఎలాగైనా తన వైపుకు లాక్కోవాలని చూస్తుంటారు. మీరు ఆమెకు ఒక చిన్న సహాయం చేసినా కూడా ఆమె దాన్ని పెద్దదిగా చేసి మీతో మాట్లాడుతుంది. అంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి చూపిస్తుంది. అంటే చిన్న సహాయం చేసినా కూడా దాన్ని ఏదో ఆమెకు దొరికినట్లుగా భావించి మీతో అతి చనువును చూపించి మీ మీద అధికారాన్ని చెలాయిస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా ప్రేమతో కూడా చేయవచ్చు. మీ మీద ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయవచ్చు. కానీ ప్రేమతో చేసేదానికి మీతో ఫిజికల్ అవ్వడానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అది మీరు గుర్తించాలి. ఆమె ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీరు గమనించాలి. ఆమెతో మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆమె చాలా ఇంట్రెస్ట్గా వినడం, చాలా ఆసక్తిగా వినడం, ఎంతో అభిమానం ఉన్నదానిలా ప్రవర్తించడం చేస్తూ ఉంటుంది. మీరు మామూలుగా విషయం చెప్పినా దాన్ని ఏదో సీరియస్ మ్యాటర్లా వినడం, చాలా ప్రత్యేకంగా వినడం చేస్తూ ఉంటుంది. అంటే మీరు చెప్పే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా వినడం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎలాగైనా మీ దృష్టిలో పడాలి. ఆ తర్వాత ఆమె కోరిక తీర్చుకోవాలి. అది జరిగేంత వరకు మీ చుట్టే ఇలా తిరుగుతూ మీతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీతో ఫిజికల్ అయ్యే అమ్మాయి మీ ముందు ఎక్స్పోజింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఎక్స్పోజింగ్లు ఏ అమ్మాయి కూడా చేయదు. ఒకవేళ చేస్తే తన లవర్ దగ్గరైనా లేదా తన భర్త దగ్గరైనా చేస్తుంది. అలా కాకుండా మీతో ఎలాంటి చనువు లేకపోయినా మీతో ఇలా ఎక్స్పోజింగ్ చేసింది అంటే తను ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుందని అర్థం. ఎక్స్పోజింగ్ అంటే తన యొక్క బాడీ పార్ట్స్ను మీకు చూపించడం, అలాగే తన అందాలను సగం సగం చూపించి మిమ్మల్ని ఆ మూడ్లోకి తీసుకురావడం, అలాగే తన అందచందాలతో మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఆ కోరిక తీర్చుకోవడం ఇలా చేస్తుంటారు. ఈ విధంగా తన యొక్క అందాలను తన బాడీ పార్ట్స్ను పరాయి వ్యక్తులకు ఏ ఆడది చూపించదు. ఒకవేళ చూపిస్తుంది అంటే మీతో ఖచ్చితంగా ఆమె ఆ కోరికను పెట్టుకుంటుందని అర్థం. ఇలాంటివి చేస్తుంటే తను ఖచ్చితంగా మీతో ఫిజికల్ అవ్వడానికి ఎంతో ఆశపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.